హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి ఇది. పొద్దున్నే 4:30కి లేచి వాకిలుడ్చి భోగి మంట వేశాము. భోగి పండగ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది భోగి మంటే. అయితే సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉంటాడు. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, చలి తీవ్రత ఎక్కువ అవుతుంది. ఆ చలి బాధలను తప్పించుకోవడానికి, ఆ వాతావరణాన్ని తట్టుకోవడానికి దక్షిణాయనంలో పడిన కష్టాలు బాధలు తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో ఆనందంగా ఉండాలని, సుఖ సంతోషాలు కలగాలని భోగి మంటలు వేయడం జరుగుతుంది. పొద్దున్న భోగిమంట వేశాక ఇంట్లో పూజ చేసుకొని మా మామ వాళ్ళ ఇంటికి వచ్చాము. అత్త ఇక్కడ గొబ్బెమ్మలు చేస్తోంది. పురాణాల ప్రకారం గొబ్బెమ్మలు గౌరీ స్వరూపం అంటారు. అంతేకాదు, శక్తి స్వరూపినిగా భావించే కాత్యాయని దేవిని గొబ్బెమ్మగా భావిస్తారు. గొబ్బెమ్మలు చేయడం అయిపోయింది. వాటిపైన ముగ్గులు వేసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి పూలతో అలంకరిస్తోంది అత్త ఇక్కడ. ఇంటి ముందు ముగ్గులు వేసి ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఆ ముగ్గులో పెడతారు. ఇలా పెట్టే గొబ్బెమ్మలను శ్రీకృష్ణుడి భక్తురాలైన గోపికలుగా పరిగణిస్తారు. అయితే పసుపు కుంకుమలతో అలంకరించి గొబ్బెమ్మలను పెడతారు. ఇలా పెట్టిన గొబ్బెమ్మల్లో పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా భావిస్తారు. ఈ గొబ్బెమ్మల చుట్టూ తిరిగి పాటలు పాడడాన్ని సందె గొబ్బెమ్మ అని అంటారు. అలా ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి వాటిపైన ముగ్గు వేసి బొట్లు పెట్టిన తర్వాత వాకిట్లో ముగ్గులు వేస్తోంది అత్త. ఇందాక తయారు చేసిన గొబ్బెమ్మలను పెడుతున్నాము. గొబ్బెమ్మలు పెట్టి వాటిపైన పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేస్తున్నాను. ఆ తర్వాత ముందర వాకిట్లో కూడా ముగ్గేసి అందులో గొబ్బెమ్మలని ఇలా పెట్టాము. ఇక్కడ పెట్టిన గొబ్బెమ్మల పైన కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, రేగిపళ్ళు వేసి పూజ చేస్తున్నాము. అలా చేయడం అయిపోయిన తర్వాత చుట్టూ తిరిగి పాటలు పాడి నైవేద్యం పెట్టాము. నెక్స్ట్ ఇక్కడ భోగి పళ్ళు పోయడానికి అన్నీ ప్రిపేర్ చేశారు. ఈ భోగి పళ్ళలో పువ్వులు, కాయిన్స్, రేగిపళ్ళు వేసి భోగి పళ్ళు పోస్తారు. పూజ పూర్తి చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ముందుగా అమ్మవారి పాదాల దగ్గర భోగిపళ్ళు పోసి ఆ తర్వాత పిల్లలకి భోగిపళ్ళు పోసి హారతి ఇస్తున్నారు ఇక్కడ. ఇవాళే సంక్రాంతి పండగ. ఇప్పుడు టైం సాయంత్రం 4 అవుతోంది. నిన్న నైట్ భోగిపళ్ళు పోసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు నేనేమీ షూట్ చేయలేదు. సంక్రాంతి అంటేనే కైట్స్. చూస్తున్నారు కదా, అందరూ కైట్స్ ఫ్లై చేస్తున్నారు. మా ఇంట్లో చెట్లలో అయితే చాలా కైట్స్ చిక్కుకుపోయాయి. ఈసారి సంక్రాంతి పండగ మీరెలా జరుపుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. గుడ్ మార్నింగ్. ఇవాళ కనుమ పండగ. పొద్దున్నే లేచాను. లేచేసరికి మెట్ల పైన ఇది కనిపించింది. దగ్గరకొచ్చి చూశాను. చాలా పెద్ద దారమే ఉంది. అసలు ఇది ఎక్కడెక్కడ తట్టుకుందో ఏమో. ఇవాళ లంచ్లోకి అమ్మ దోసకాయ పప్పు, కాలీఫ్లవర్ కూర, సేమియా పాయసం చేసింది. కనుమ పండగ రోజు మినప్పప్పు తప్పకుండా తినాలని అంటారు. అది ఎందుకో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్స్లో చెప్పండి.
అయితే కాలీఫ్లవర్తో ఇలా కూర చేస్తే నాకు చాలా ఇష్టం. డిన్నర్లోకి దహీ వడ తిన్నాము. ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.